సొంత ఫాదర్ అబ్యూస్ చేసిన కేసులు దగ్గర దగ్గర 29 కేసెస్ చేశాను నేను. ఎప్పుడూ కూడా మంచివి గుర్తుండే కన్నా తన మీద చెడ్డవి. జరిగిన అబ్యూస్ పడిపోయి చాలా పెద్ద దెబ్బ తగిలింది, అది గుర్తుంటుంది. ఇప్పుడు చూస్తే చిన్న చిన్న పిల్లల్ని ఇంత దారుణంగా అబ్యూస్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇంత క్రూరత్వం వాళ్ళకి ఎలా వస్తుంది? అసలు అంత వాళ్ళ బ్రెయిన్ చెడిపోవడానికి కారణం ఏంటి? ఆల్రెడీ నేర చరిత్రలో ఉండే వాళ్ళే ఇవి ఎక్కువగా చేయటం జరుగుతుంది. అలానే నైబర్హుడ్ విత్ ఇన్ ద ఫ్యామిలీ కూడా చిన్నపిల్లల మీద నేరాలు చేస్తారు. అండ్ విత్ ఇన్ ద నైబర్హుడ్ కూడా ఎక్కువగా ఇలాంటి నేరాలు చేయటం, పిల్లల్ని అబ్యూస్ చేయటం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఇవి ఏవి చెప్పకుండా ఉండాలంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినో చంపేస్తామంటారు, పేరెంట్స్ని చంపేస్తామంటారు. అనేక రకాలైన సర్కాస్టిక్, వాళ్ళని వ్యంగ్యంగా హ్యూమిలియేషన్ అంటాం. ఆ రకంగా చేసిన ప్రతిసారి కూడా వాడికి రివెంజ్ స్టార్ట్ అవుతుంది. ఏదో చెయ్యాలి, అరే బాబు నువ్వు ముందు జాబ్ సంపాదించుకో, లవ్ మ్యారేజ్ చేసుకో, కానీ యూ హ్యావ్ టు మెయింటైన్ సర్టెన్ లిమిట్స్. అది చాలా ఇంపార్టెంట్. నీ జీవితం చాలా ప్రెషస్, అది నేర్పించాలండి. నీ జీవితం విలువైంది. నీ జీవితాన్ని ఇలా చిన్న చిన్న వాటికి పాడు చేసుకోవద్దు. చిన్నపిల్లల మీద మెయిన్ ఇలాంటి నేరాలు జరగటానికి కారణం ఏంటంటే, నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. సో ఈ మధ్య కాలంలో అంటే సాధారణంగా ప్రజలకు చట్టాలు చాలా ఉన్నా చాలా వరకు మనకు ఎలాంటి చట్టాలు ఉన్నాయన్న అవగాహన అయితే లేదు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నది పోక్సో. అసలు ఏంటి ఈ పోక్సో? ఈ చిన్న పిల్లల రక్షణ కోసం తీసుకొచ్చిన ఈ చట్టం గురించి చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల దీని గురించి చాలా మందికి తెలియదు. అసలు ఏంటి ఈ పోక్సో, దీనివల్ల ఎలాంటి రక్షణ ఉంటుంది అనే అంశాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ అనమాట, స్పందన గారు. అండ్ చైల్డ్ అండ్ ఉమెన్ కి సంబంధించిన కౌన్సిలర్ అనమాట. సో తన్ని మనం వెల్కమ్ చేసేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, పోక్సో చట్టం అనేది మనం వింటున్నాము, చాలా చర్చలో కూడా ఉంది. చాలా మందికి దీని మీద అవగాహన లేదు. అసలు ఏంటి ఈ పోక్సో చట్టము? దీన్ని ఎందుకు తీసుకొచ్చారు అమల్లోకి? పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అబ్యూస్, సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. మనందరికీ తెలుసు, నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత పిల్లల మీద జరిగే అత్యాచారాలు కానీ, సెక్షువల్ అబ్యూస్ కానీ, సెక్షువల్ అసాల్ట్ కానీ, సెక్షువల్ హారాస్మెంట్ కానీ ఎలా అరికట్టాలి అనేది ఒక పెద్ద సమస్య కింద మారింది. మనకు తెలుసు ఆర్టికల్ 14, 15, 21 ఏం చెప్తుంది? రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ప్రొటెక్షన్ అండ్ లివ్, అంటే విత్ డిగ్నిటీ అనేది చెప్తుంది. ఏ మనిషి అయినా డిగ్నిటీతో బ్రతకాలి అనేది. సో ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల మీద జరిగే నేరాలకి మనం మ్యారిటల్ ఇష్యూస్ మీదకి వస్తే మనకి చట్టాలు ఉన్నాయి. అలానే ప్రాపర్టీ రైట్స్ మీదకి వస్తే అనేక రకాలైన చట్టాలు చాలా అంటే స్పెసిఫిక్గా డిఫైన్ చేసి ఉన్నాయి. అదే విధంగా పిల్లల విషయానికి వస్తే మనకి ప్రత్యేకించి వాళ్ళ మీద జరిగే నేరాలకు సంబంధించి ఒక చట్టము అనేది లేదు. మనకి జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2015 ఉంది. అది యాక్చువల్లీ 98లో వచ్చింది. ఆ తర్వాత 2000లో దాన్ని అమెండ్ చేయటం, 2006లో అమెండ్ చేయడం జరిగింది. అయితే ఈ జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము చైల్డ్ అనే దాన్ని డిఫైన్ చేశారు. అంటే ఎవరైతే 18 ఇయర్స్ కంప్లీట్ కాని వారు ఉంటారో వాళ్ళు, ఆ పిల్లల్ని చైల్డ్ అంటారు. అయితే చైల్డ్ లేబర్ యాక్ట్ ఉంది, ఈ ట్రాఫికింగ్ మీద మనకి డిఫైన్ చేశారు. ఇవన్నీ కూడా రకరకాల డెఫినిషన్స్ ఉన్నాయి. జేజేలో ఏంటంటే ఎవరి నిరాదరణకు గురైన పిల్లలు, అంటే స్ట్రీట్ చిల్డ్రన్ గురించి చెప్పడం జరుగుతుంది. అలానే జువెనైల్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, అంటే ఏ పిల్లలైతే నేరం ఆపాదించబడి ఉంటారో ఆ పిల్లల గురించి చెప్తారు. అంతేగాని పిల్లల మీద జరిగే సెక్షువల్ అబ్యూస్, హరాస్మెంట్, తర్వాత బాడీ షేమింగ్, ఎవ్రీథింగ్ పిల్లలకి సంబంధించినంత వరకు ఏ చట్టంలోనూ కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు. మనకి ఇండియన్ పీనల్ కోడ్ చూస్తే వారికి అంటే సమ్మతమైనప్పటికీ వారితో సెక్స్లో పాల్గొనకూడదు అనేది కొన్ని సెక్షన్స్ చెప్పడం జరుగుతుంది. అలానే పిల్లల్ని అమ్మటం, కొనటం నేరం అని చెప్తుంది. అంతేగాని క్లియర్గా వాళ్ళతో సెక్షువల్ హరాస్మెంట్ చేసినప్పుడు కానీ, సెక్షువల్ అబ్యూస్ చేసినప్పుడు కానీ ఎలాంటి శిక్షలు వేయాలి అనేది మనకి స్పెసిఫిక్గా నిర్వచించలేదు. ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో కూడా అలానే చెప్పడం జరిగింది. సో ఇవన్నిటిని అంటే వీటన్నిటిలో కూడా పిల్లల గురించి చెప్పటం అయితే జరిగింది, కానీ పిల్లలకి సంబంధించినంత వరకు ఎలాంటి శిక్షలు వేయాలి అనే విషయం మీద మనకి క్లియర్గా చెప్పడం జరగలేదు. అందువలన నిర్భయ తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 అనేది రావటం జరిగింది. అంటే ఎవరైతే పిల్లలు ఉంటారో ఆ పిల్లల మీద జరిగే ఎలాంటి నేరమైన
టచ్, బ్యాడ్ టచ్ కానీ, సెక్షువల్ అబ్యూస్ కానీ, సెక్షువల్ హరాస్మెంట్ కానీ, పోర్నోగ్రఫీ కానీ, అలాగనే సైబర్ సెక్షువల్ యాక్ట్స్, ఇవన్నీ కలిపి వాటికి సంబంధించినంత వరకు ఎలాంటి శిక్షలు వేయొచ్చు, ఎంత కఠినతరంగా వెయ్యొచ్చు, పిల్లలకి ఎలాంటి రక్షణ కల్పించాలి, అంటే ఎక్స్‌ప్లాయిటేషన్ నుంచి పిల్లల్ని కాపాడాలని అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ చట్టం రావటం జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్. దీని గురించి చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు, అవగాహన లేదు. సో మన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమే అవగాహన. సో దీని ప్రకారం చూసుకుంటే చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో బాల బాలికలు వాళ్ళ ఫోటోలు తీయడం, అంటే అసభ్యకర ఫోటోలు తీయడం, దాన్ని మళ్ళీ షేర్ చేయడం, అది కూడా నేరమే. సో ఇలా ఫోటోలు తీయడం అది షేర్ చేయడం కూడా నేరం. దీన్ని ఏమంటారు మరి ఇది? యాక్చువల్‌గా ఇది మనకి సైబర్ క్రైమ్ కిందకొస్తుంది. ఓకే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2006లో చెప్పబడింది. మ్మ్. అయితే ఎవరైనా పిల్లలకి, బాలబాలికలకు సంబంధించినంత వరకు వారి ఫోటోస్ మనం మీమ్ అనేది కూడా మ్మ్. వింటున్నాం. మ్మ్. మీమ్ అంటే ఒక సినిమాలో ఒక యాక్ట్ ఉంటుంది. మ్మ్. అంటే ఏదో నటన పరంగా ఒక పాట గాని, ఏదైనా ఒక సమ్ యాక్షన్ సీన్ ఉంటుంది. దాన్ని ఎవరైనా పిల్లల్లో ఎవరైతే క్వైట్‌గా, కామ్‌గా ఉన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చి, ఆ పిల్లల మీద అది ప్రయోగించి వాళ్ళని షేమ్ చేయటం, మ్మ్. వాళ్ళని ఎమోషనల్‌గా అవమానపరచడం. హరాస్ చేయటం, Yes. అంటే బాడీ షేమింగ్ అంటుంటాం. ఈ రకంగా గాని, అలానే ఒక ఫోటోని తీసుకొని, అంటే తనకి తెలియకుండా తన పర్మిషన్ ఉన్నా గానీ పిల్లల ఫోటోస్ ప్రచురించడం తప్పు. ఎగ్జాక్ట్లీ. పిల్లల ఫోటోని ప్రచురించడం అంటే అది సైబర్ నేరం కిందకొస్తుంది. ఓకే. ఇవన్నీ కూడా పిల్లల విషయంలో ఎలాంటి చర్య చేసినా అది చట్టపరంగా నేరం. మ్మ్. అలానే మనం 2007లో సెన్సస్ చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు 13 స్టేట్స్‌లో సర్వే చేయటం జరిగింది. అప్పటికే పిల్లల మీద జరిగే నేరాలు 53%. మ్మ్. 2007. సో ఇప్పుడు చూడండి, డబల్ కాదు 10 టైమ్స్ పెరిగింది. ఈ మధ్య కాలంలో ఢిల్లీలో 3 మంత్స్‌లో ఒక అంటే ఒక చిన్న ఏరియాలో 650 కేసెస్ రిపోర్టెడ్. ఓ. అన్‌రిపోర్టెడ్ సాధారణంగా పిల్లల మీద జరిగే నేరాల్లో అన్‌రిపోర్టెడే ఎక్కువ ఉంటాయి. రైట్. అందరూ కూడా వచ్చి రిపోర్ట్ చేయరు. చెయ్యరు. ఎందుకంటే పేరెంట్స్‌కి భయం ఉంటుంది. తర్వాత పిల్లలు స్టిగ్మా వాళ్ళ మీద ఒక ముద్ర పడిపోతుంది అని అదొక లైఫ్ భయం లాంగ్ ఒక ఉంటుంది. ముద్ర పడుతుంది. నెక్స్ట్ పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ వలన పిల్లలు కూడా కొన్ని నేరాలు చేయటం జరుగుతుంది. వీటన్నిటికీ మించి మనకి సొసైటీలో పేరెంట్స్ మీద చాలా బర్డెన్ పడుతుంది. అందువల్ల పిల్లల మీద జరిగే నేరాల్లో మోర్ దాన్ హాఫ్ అనే కన్నా 75% ఆఫ్ ద క్రైమ్ అన్‌రిజిస్టర్డ్. ఒక 25% మాత్రమే రిజిస్టర్ అవుతుంది. మరి 25% రిజిస్టర్ అవుతున్నప్పుడు ఓన్లీ ఒక ఏరియాలో ఢిల్లీలో 650 కేసులు మీకు నమోదైందంటే దేశం మొత్తంలో ఎంత ఉంటాయి? ప్రతి 1 మినిట్‌కి 3 చిల్డ్రన్ అబ్యూస్ గురవుతూ ఉంటారని గురవుతున్నారు. మనకి చెప్తూ ఉంటారు. Exactly. అయితే మేడం ఇప్పుడు చైల్డ్ పోర్నోగ్రఫీ అంటే ఏంటి? అసలు ఇది చేసిన తర్వాత వాళ్ళకి శిక్షలు ఎలా ఉంటాయి? చైల్డ్ పోర్నోగ్రఫీ అంటే మనకు తెలుసు, పోర్న్ వీడియోస్ తీయటం, అశ్లీల దృశ్యాలు, చిత్రాలు. అంటే బ్లూ ఫిల్మ్స్ కానీ వాళ్ళ మీద సెక్షువల్‌గా వాళ్ళని ఉపయోగిస్తూ, ఒక సెక్స్ కార్యక్రమంలో వాళ్ళని ఉపయోగిస్తూ, అంటే వాళ్ళు చాలా వల్నరబుల్ సెక్షన్ పిల్లలు వచ్చేటప్పటికి వాళ్ళ మీద వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళకి తెలీదు. వాళ్ళని మభ్యపెట్టి కూడా కొన్ని వీడియోలు తీయొచ్చు. అలానే వాళ్ళని బెదిరించి కొన్ని తీస్తారు. ఇలాంటివి తీసినప్పుడు పోర్న్ మనకి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అబ్యూస్ యాక్ట్లో కూడా సెక్షన్ 14 and 15 వీటిలో శిక్షలు కూడా ఇవ్వటం జరిగింది. అంటే మినిమం నాట్ లెస్ దాన్ 3 years. అలానే దాని తీవ్రతను బట్టి 5 to 7 years కూడా శిక్షలు పడతాయి. ఇవన్నీ కూడా సైబర్ నేరాల కింద నమోదు చేయబడతాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం అవి ఈ పోర్న్కి సంబంధించిన ప్రతి నేరము కూడా అందులో వారు శిక్షలు వేయటం జరుగుతుంది. అలాగే పోక్సో యాక్ట్ ప్రకారం ప్రత్యేకమైన కోర్టులు ఉంటాయి. ఆ కోర్టుల్లో కూడా ఈ కేసులను తీసుకోవటం, వారికి శిక్షించటం జరుగుతుంది. రైట్. అయితే నేనేం చేయలేదు, ఎవరో ఫోటో పెట్టారు, దాన్ని నేను జస్ట్ షేర్ చేశాను అంటే అతనికి కూడా శిక్ష పడుతుంది, రైట్? డెఫినెట్లీ అండి. సో ఇది కనుక్కోండి. Yes. తెలిసినా తెలియకపోయినా వారు ఫార్వర్డ్ చేసిన ఈ మధ్య లేటెస్ట్ మన జడ్జిమెంట్స్ ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక Order ప్రకారం. రకాలైన గైడ్ లైన్స్ ఉన్నాయి. తెలిసి చేసినా తెలియక చేసినా ఒక ఇన్నోసెంట్ అంటే ఒక పిల్లల విషయంలో ఏది చేసినా నేరమే అవుతుంది. ఈవెన్ మనకి మీడియాలో కూడా మనం చెప్తూ ఉంటాం, పిల్లల ఫేసులు ప్రచురించకూడదు, వాళ్ళ విషయంలో
వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఏవి కూడా ప్రచురించకూడదు అని చెప్తుంటారు. తెలిసి చేసినా, తెలియక చేసినా పిల్లల విషయంలో ఏది ప్రచురించినా లేదా ఫోటోస్ గానీ మనం చూస్తుంటాం వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసేస్తుంటాం. జస్ట్ మనకు నచ్చింది. ఫార్వర్డింగ్ కి కూడా ఫా శిక్ష ఉంటుంది. ఫార్వర్డ్ చేసినా గానీ చట్టపరంగా వాళ్ళు శిక్షకి లోనవటం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మాయి మైనర్ అయ్యుండి అబ్బాయి మేజర్ అయ్యుంటే ఈ మధ్య కాలంలో మనం పేర్లు చెప్పొద్దు కానీ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఇప్పుడు చర్చ అయితే జరుగుతుంది. సో అలాంటి కేసుల్లో శిక్ష ఎలా ఉంటుంది? 18 ఇయర్స్ లోపల వాళ్ళకి Hmm. భారతీయ న్యాయ సంహిత ప్రకారం చూసినా, ఉమ్, పోక్సో చట్టం ప్రకారం చూసినా ఇది Hmm. నేరం. నేరం. బికాస్ 18 ఇయర్స్ లోపల మన చట్టం చెప్తుంది 18 ఏళ్ళు లోపల అంటే పరిపక్వత లేని వయస్సు అని. సో ఆ వయసులో ఆమె విల్లింగ్గా వెళ్ళినా కానీ 20 ఏళ్ళు నిండిన అతను అంటే ఆ అబ్బాయికి మెచ్యూరిటీ ఉంటుంది కదా. సో అతను నేరస్తుడవుతాడు. ఓకే, అబ్బాయి నేరస్తుడు. నేరస్తుడవుతాడు ఎందుకంటే? డెఫినెట్ గా. ఇది అందువల్లనే ఎందుకంటే చెప్తున్నాము, చాలా దగ్గరలో అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. ఎగ్జాక్ట్. కొంతమంది ఇన్నోసెంట్ కూడా శిక్షింపబడుతున్నారు. అంటే తెలియక ప్రేమ పేరుతో వెళ్ళి హద్దులు మీరటం వలన. ప్రేమ వరకు ఓకే, బట్ శారీరకంగా ఎప్పుడైతే వీళ్ళు రిలేషన్షిప్ పెట్టుకుంటారో అది చట్టరీత్యా నేరం అవుతుంది. అలాంటి నేరంలో మరి పార్టిసిపేట్ చేసినప్పుడు డెఫినెట్ గా ఆ అబ్బాయికి 10 సంవత్సరాలు తక్కువ కాకుండా శిక్ష పడుతుంది. ఓకే, ఒక సెక్షువల్ అబ్యూస్ చేసినట్టే అవుతుంది. ఓకే మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మైనర్లే అయితే అప్పుడు తల్లిదండ్రులకి దీంతో అబ్జెక్షన్ అయితే, అంటే ఇద్దరికి అంగీకారం అయినా కూడా ఒక రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తుంటే పేరెంట్స్ కి అంగీకారం లేకుండా వాళ్ళు ఏదైనా కేసు చేస్తే దీన్ని చట్టం ఎలా తీసుకుంటుంది? దీంట్లో ఎవరు నేరస్తురు? మీరు అనేది ఇద్దరు మైనర్లు సెక్షువల్ గా ముందుకు వెళ్ళుంటే వారికి అప్పుడు అంటే మనకి జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము 2015లో ఇది అమెండ్మెంట్ చేయటం జరిగింది. ఎప్పుడైతే హీనస్ క్రైమ్స్ అంటే 15 ఇయర్స్ దాటిన అబ్బాయి ఒక అంటే హీనమైన చర్య చేసినప్పుడు, తప్పుడు చర్య చేసినప్పుడు, సెక్షువల్గా ఎవరినైనా హింసించినప్పుడు ఆ అబ్బాయికి శిక్ష పడుతుంది. అంతేగాని వీళ్ళిద్దరూ కూడా పార్టిసిపేట్ చేసి దానికి కరెక్ట్గా ఎవిడెన్సెస్ కూడా దీనికి చాలా ఇంపార్టెంట్. రైట్. దానికి కరెక్ట్గా ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు కౌన్సిలింగ్ చేయించడం జరుగుతుంది. ఇద్దరు మైనస్ అయినప్పుడు ఆ అబ్బాయి ఈ అమ్మాయిని బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయి సెక్షువల్ అబ్యూస్ చేసినట్లయితే డెఫినెట్గా పెద్దవాళ్ళని ఎలా అయితే ట్రై చేస్తారో అదే విధంగా ట్రయల్ చేసి వారికి శిక్షించడం జరుగుతుంది. అదే పిల్లల విషయంలో ఇద్దరు మైనర్స్ తెలియక ఏదైనా పొరపాటు చేసినప్పుడు వాళ్ళకి ఈ అబ్బాయిని జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అబ్జర్వేషన్ హోమ్స్ లో పెట్టడం జరుగుతుంది. ఓకే. వాళ్ళకి కౌన్సిలింగ్ చేయించటం, ఎమోషనల్గా కానీ అంటే వీళ్ళకి ఏంటంటే అండి మెంటల్ డిజార్డర్స్ అనంగాని ఎమోషనల్గా మెంటల్ హెల్త్ ఎలా ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. Correct. సో దాన్ని అంటే ఒక కౌన్సిలర్ని పెట్టి ఆ అసెస్మెంట్ చేయిస్తారు వీళ్ళిద్దరూ. అంటే ఇది ఫ్యాంటసీసా, చిన్నపిల్లలు, రీజన్ వాళ్ళ వయసు తెలీదు, వాళ్ళ వయసులో వాళ్ళకి ఏం జరుగుతుంది తెలీదు. అలాంటప్పుడు జరుగుతున్నాయా, ఏం జరుగుతుంది అనే విషయం మీద వాళ్ళు కంప్లీట్గా స్టడీ చేసి దాని ప్రకారం నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది ఇద్దరు మైనర్స్ అయినప్పుడు. రైట్. బట్ ఒకరు మైనరు ఒకరు మేజరు అయినప్పుడు, అందులో ఆ అమ్మాయి మైనర్ అయినప్పుడు ఆ అబ్బాయికి చాలా కఠినతరమైన శిక్షలు పడతాయి. అందులో మనం చూస్తే ఆఫ్టర్ 2018 తర్వాత మనకి క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి ప్రకారం ఒక సెక్షన్ అంటే సెక్షన్ 5 ఇందులో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరైనా పిల్లలకి ఇలాంటి సెక్షువల్ అబ్యూస్ చేసినప్పుడు అతనికి మినిమం నాట్ లెస్ దాన్ 20 years అండ్ టిల్ హిస్ న్యాచురల్ లైఫ్ అండ్ అంటే ఆయన జీవించి ఉన్నంత కాలం జైల్లో ఉండాలి. కారాగార శిక్ష. ఇలాంటి శిక్షలు కూడా పడతాయి. అందువల్లనే ఈ అబ్యూజ్ని 4-5 రకాలుగా డిఫైన్ చేయడం జరిగింది. పోక్సో ప్రకారం అసలు అబ్యూజ్ అంటే ఏంటి, సెక్షువల్ అబ్యూజ్ ఏంటి, సెక్షువల్ హరాస్మెంట్ ఏంటి, పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ ఏంటి, సెక్షువల్ అసాల్ట్ ఏంటి అంటే కొన్ని తాకి అలానే జస్చర్స్ చేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మనం వింటుంటాం. అలాంటివి చేసినప్పుడు కొంచెం నార్మల్ శిక్షలు పడతాయి. అదే అగ్రవేట్ చాలా తీవ్రతరమైన పిల్లల్ని హింసించటము, వాళ్ళని సెక్షువల్గా హరాస్ చేయటం చేసినప్పుడు నాట్ లెస్ దాన్ 10 years నుంచి టిల్ లైఫ్. అండ్
కంపల్సరీగా ఇందులో ఫైన్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం పోక్సో అంటుంటాం షార్ట్ ఫామ్‌లో. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ ప్రకారం ఐపీసీ ప్రకారం తక్కువ శిక్ష పడొచ్చు. అలానే వేరే ఇంకేదైనా చట్టంలో ఇంకా తక్కువ శిక్ష పెట్టుండొచ్చు. బట్ సెక్షన్ 42 ప్రకారం వాటన్నిటిని ఓవర్ రైడ్ చేస్తూ పోక్సోలో ఉన్న పెద్ద శిక్షలు మాత్రమే వేయటం జరుగుతుంది. ఎప్పుడైనా ఎందుకంటే న్యాయం జరగాలి. ఒక అంటే వల్నరబుల్ అనే కాదు, వీకర్ సెక్షన్స్ అనే కాదు, పిల్లలు అంటే వాళ్ళకి ఏమీ తెలీదు. బిలో 18 అంటే వాళ్ళకి పరిపక్వత లేని వయసు. ఆ పసితనంలో వాళ్ళ మీద జరిగే నేరాల్ని మరి కఠినంగా చూడాలి. స్పెషల్ కోర్ట్స్‌లో ట్రయల్ కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఎవరైతే బాధితురాలు ఉంటారో ఆ బాధితురాలికి నేరస్తుడు కనబడ్డు. అతన్ని బిహైండ్ ద లైక్ ఒక గ్లాస్ బాక్స్‌లో లాగా గాని ఎక్కడైనా పెట్టి ఆమెని ఓన్లీ వీడియోలు చూపించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ భయాందోళన గాని, భయపడతారు, వాళ్ళ ఎమోషనల్ ప్రైవసీ కూడా స్ట్రెస్‌కి గురవ్వకుండా ఉండటానికి ట్రయల్ కూడా పిల్లల కేసులు ఒక ప్రత్యేకంగా వాళ్ళని విచారించడం జరుగుతుంది. వాళ్ళని పదే పదే పోలీస్ స్టేషన్స్‌కి గాని అలానే కోర్టులకు గాని పిలవకుండా ఎవిడెన్స్ అంతా తీసుకుని మరి శిక్షలు అయితే మాత్రం 100% కఠినతరంగా ఉండటం జరుగుతుంది. ఓకే. మరి కొంతమంది ఫీమేలు ఈ పోక్సో చట్టాన్ని మిస్యూజ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా జస్ట్ తాకినా, ఏదన్నా చిన్న మాట అన్నా దాన్ని అంటే వాళ్ళు వాళ్ళ మీద పోక్సో చట్టం వేసేస్తున్నారు, ఆ కేసు వేసేస్తున్నారు. సో ఇలాంటి టైంలో చట్టం ఎలా తీసుకుంటుంది దీన్ని? మిస్యూజ్ అని ఈ తప్పుడు కేసుల్ని ఎలా కనుక్కుంటారు అసలు? యాక్చువల్‌గా మిస్‌యూజ్ అనేది చాలా తక్కువండి. ఇందులో మిస్‌యూజ్ అనేది జరగదు. అందులో మీరు మహిళలు అంటున్నారు. ఈ చట్టం కేవలం పిల్లలకి మాత్రమే, చిన్న పిల్లలకి సంబంధించినంత వరకు. ఎవరైనా గానీ ఒక మహిళ వాళ్ళ అమ్మాయి విషయంలో గానీ, వాళ్ళ అబ్బాయి విషయంలో గానీ ఇలాంటి చర్య చేస్తే ఆమెకి పనిష్మెంట్ ఉంటుంది కోర్టుకెళ్ళాక. అది తప్పని ప్రూవ్ అయితే. సో సపోజ్ ఒక సుభద్ర అనే ఆమె ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆమె పేరు అది కాదు. ఆ సుభద్ర అన్న ఆవిడ కావాలని ఎవరినో హెరాస్ చేయడానికి, నైబర్ వాళ్ళ అబ్బాయినో ఇంకెవరినో నైబర్ హస్బెండ్‌నో హెరాస్ చేయడానికి తప్పుడు కేసు పెట్టారనుకోండి, అది ప్రూవ్ అవ్వాలి కదా. ప్రూవ్ అవ్వని పక్షంలో ఆమెకు శిక్షించడం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా పోక్సో చట్టంలో మిస్‌యూజ్ అనేది 100% ఉండదు. అండ్ బట్ అట్ ద సేమ్ టైం ఇందులో అవేర్నెస్ ఇవ్వమని పదే పదే మేము చెప్పేది ఏంటంటే, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఇద్దరు ఉంటారు. ఆ అబ్బాయికి 19 20 ఉంటుంది, సీనియర్ అయి ఉంటాడు. ఆ అమ్మాయి 18 బిలో ఉంటుంది, 17 ఇయర్స్, 15 ఇయర్స్, 14 ఇయర్స్. లవ్ అంటూ వెంట పడతారు. వీళ్ళు అవేర్నెస్ లేకపోవటం వలన ఈ అబ్బాయి ప్రేమ అనుకుని ఆ అమ్మాయి వెంట వెళ్ళిపోవటం, ఆ అమ్మాయి నన్ను బయటకు తీసుకెళ్ళకపోతే నేను ఏదో చేసేసుకుంటాను, నీ ఇష్టం, నువ్వే లోకం, నువ్వే ఎవ్రీథింగ్ అంటుంది. వాడు ఆ చిన్న టెండర్ ఏజ్లో సరిగ్గా తెలుసుకోక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, కిడ్నాప్ కిందకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. డెఫినెట్లీ కేసు ప్రూవ్ అవుతుంది, ఆ అబ్బాయికి శిక్ష పడుతుంది. వాడు రేపొద్దున్న ఏ ఫారిన్ కంట్రీకి వెళ్ళలేడు. ఇక్కడ కూడా క్రిమినల్ కేసులో ఒక ముద్దాయి కింద పోక్సో చట్టంలో పోక్సో కేసు ఒకసారి నమోదైందంటే డెఫినెట్గా శిక్ష ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ హాస్టైల్ అయిపోతే తప్ప. ఓకే. ఒక స్కూల్లో అంటే ఇప్పుడు పోక్సో అనగానే బాలికలు చిన్న ఏజ్ స్కూల్లో ఏదన్నా సంఘటన జరిగిందనుకోండి, ఆ ఘటన ఆ ప్రిన్సిపల్కి తెలిసింది. సో ఇప్పుడు చట్టం ఎలా తీసుకుంటుంది? ఆ ప్రిన్సిపల్ ఎవరు ఇక్కడ నేరస్తులు? నార్మల్గా పోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్లో టీచర్ వరకు అవసరం లేదు. మీకు తెలిసి మీరు కంప్లైంట్ చేయకపోతే మీకు కూడా 6 నెలల వరకు జైలు శిక్ష పడుతుంది. తెలిసి కంప్లైంట్ చేయకుంటే కూడా చేయకుంటే అంటే ఆ నేరం మీరు ఎక్కడో వెళ్తున్నారు, ఒక బస్సులోంచి వెళ్తున్నారు, బస్సులో వెళ్తున్నారు, ఆ బస్సులోనే కండక్టర్ అబ్యూస్ చేశాడు పాపని. అది మీరు చూశారు, చూసి చూన్నట్టు ఊరుకున్నారు. ఆ తర్వాత ఆ పాప కంప్లైంట్ చేసినప్పుడు పలానా అక్క అక్కడ ఉన్నారు, ఆ అక్క పేరు ఇది, ఆ రోజు బస్సులో వచ్చారు అని ఏదో చెప్పింది. సో అప్పుడు మిమ్మల్ని పిలిపించడం జరుగుతుంది. అవును నాకు తెలుసు, నేను చెప్పలేదు, నేను పట్టించుకోలేదు అంటే అది చాలా నేరం అవుతుంది. 6 months తక్కువ కాకుండా శిక్ష పడుతుంది. ఇందాక మీరు చెప్పినట్లుగా ఒక స్కూల్లో ఇన్స్టిట్యూషన్ అంటాం మనం, స్కూల్ కానీ హాస్టల్స్ కానీ ఇలా ఏదైనా ఇన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, టీచర్స్ లేదా కోచ్ లేదా స్పోర్ట్స్ సార్ ఎవరైనా కానీ ఈ అబ్యూస్ గురించి తెలిసి ఆ అబ్యూస్ గురించి కంప్లైంట్ ఇవ్వని పక్షంలో వాళ్ళకి నాట్ లెస్ దాన్ 1 year మినిమం జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా ఉంటుంది.
సూపర్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఆ అబ్యూస్ జరుగుతూ కూడా చూస్తూ ఊరుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి కూడా ఇప్పుడు వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ జరుగుతున్నప్పుడు మనం రియాక్ట్ అవ్వకుంటే, మనం చెప్పకుంటే మనకు కూడా శిక్ష అనేది తప్పదు. ఎస్. సో, ఇది అవగాహన అన్నమాట. అందరూ తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. సో, ఇక పేరెంట్స్ విషయానికొస్తే ఫ్యామిలీలో గొడవల వల్లో ఫ్యామిలీలో పేరెంట్స్ గొడవల వల్లో పిల్లల మీద కాన్సంట్రేషన్ చెయ్యక వాళ్ళు ఏం చేస్తున్నారు, మొబైల్‌లో ఏం చూస్తున్నారు, ఏ సోషల్ మీడియా చూస్తున్నారు, గేమింగ్స్ వల్ల వాళ్ళకి తెలియని వాళ్ళతో కనెక్ట్ అయిపోయి వాళ్ళ పర్సనల్ అంటే పేరెంట్స్‌కి తెలియకుండా ఫోటోలు పెట్టు అలా అంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ బారిన పడి ఇలాంటివి ఈ నేరాలు చాలా ఎక్కువవుతున్నాయి. సో, ఈ టైంలో పేరెంట్స్ బాధ్యత ఎంతుంది? పిల్లలకు అన్ని వివరాలు అన్నీ దీని మీద కూర్చొని మాట్లాడాలి కదా! ఎస్. సో, మీరేమంటారు? సాధారణంగా మెయిన్ కల్ప్రిట్స్ పేరెంట్సే. హ్మ్. ఇలాంటి సెక్షువల్ అబ్యూస్ ఆన్ చిల్డ్రన్ జరుగుతున్నప్పుడు పేరెంట్స్ బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు టైం ఇవ్వట్లేదు హ్మ్. పిల్లలకి. వాళ్ళు టైమ్స్ ఇవ్వగలగాలి. ఎందుకంటే మనం చెప్తూ ఉంటాం అంటే ఫైనాన్షియలీ మీరు ఎంత సపోర్ట్ చేశారన్నది కాదు, ఎమోషనల్లీ మీరు పిల్లలతో ఎంత కనెక్ట్ అయ్యారన్నది ఇంపార్టెంట్. అండ్ హుహు. ఆ పిల్లలకి ట్రస్ట్ ఇవ్వగలగాలి, నమ్మకం. హ్మ్. ఆ అమ్మకి నేను ఈ విషయం చెప్తే అమ్మ నన్ను నమ్ముతుంది, హ్మ్. నాన్నకి ఈ విషయం చెప్తే డాడీ నన్నేం కోప్పడరు, డాడీ నన్ను సపోర్ట్ చేస్తారు అని ఎప్పుడైతే ఒక నమ్మకం కుదురుతుందో పిల్లలకి పేరెంట్స్ విషయంలో అక్కడ నేరాలు జరగవు. హ్మ్. ఆ పిల్లలు కొత్త కొత్త వాళ్ళతో అంటే ఈ స్క్రీన్ టైంకి ఎక్కువగా అడిక్ట్ అవ్వటం కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో అనేక రకాలైన సినిమా యాక్టర్ ఎవరో హ్మ్. చాలా ఫేమస్ హీరో ఉంటారు. ఆయన డీపీతో ఉన్న ఇన్‌స్టాగ్రామో ఇన్‌స్టాగ్రామ్ లేదా అకౌంట్. ఎఫ్‌బీఓ హ్మ్. అకౌంట్‌లో ఈ పిల్లలు కంటిన్యూయస్‌గా చాట్ వాళ్ళు చాట్ చేస్తుంటారు. చేస్తుంటారు. యాక్చువల్‌గా ఇది హ్మ్. వన్ ఆఫ్ ద హ్మ్. అంటే ట్రిక్ అన్నమాట. ఈ హ్మ్. పిల్లల్ని హ్మ్. అట్రాక్ట్ చేయటం, వాళ్ళు అడిక్ట్ అవ్వటానికి కొంతమంది సైబర్ క్రైమ్స్‌లో కూడా మనం చూస్తున్నాం. కొంతమందిని వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు పిల్లల్ని. ఆ ట్రాప్ చేసి యాక్చువల్లీ ఒక పాపని ట్రాప్ చేసినప్పుడు నేను కూడా అమ్మాయినే అనే ఒక నమ్మకం కలిగిస్తారు. హుహు. కలిగించి ఆ పాపని మెల్లగా మాట్లాడటము, తనకి ఇష్టమైనవి ఏంటి, తనకి ఏవేవి నచ్చుతుంది. సో, ఈ కబుర్లతో తనని ట్రాప్ చేస్తారు. ఈ ట్రాప్‌లో పిల్లలు ఎలా పడతారు అంటే, పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్‌కి తెలీదు. రైట్. పేరెంట్స్‌కి అంత టైం లేదు. కిట్టి పార్టీస్ అంటారు, క్లబ్బులంటారు, జాబ్. అంటే మధ్య తరగతి కుటుంబాల్లో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఇద్దరు జాబ్ ఫుల్ డే చేయాల్సిందే. హ్మ్. జాబ్‌కెళ్ళిపోతుంటారు. అండ్ నైబర్‌హుడ్‌లో కూడా మన పక్క వాళ్ళెవరు? హ్మ్. ఏం చేస్తున్నారు? ఎలాంటి పిల్లలతో మన పిల్లలు ఆడుకుంటున్నారు? స్కూల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి పిల్లలతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు? ఎందుకంటే పియర్ గ్రూప్ ఇన్‌ఫ్లుయెన్సెస్ చాలా ఎక్కువుంటాయి పిల్లల విషయంలో. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా వాళ్ళకి నచ్చిన అమ్మాయి ఏం చేస్తుందో, అది తప్పా, ఒప్పా అనేది వాళ్ళు ఆలోచించరు. హ్మ్. నా ఫ్రెండ్ సుప్రియ ఇది చేస్తోంది. సో, నేను అదే నేను కూడా చేస్తాను. అదే చేస్తాను అని హ్మ్. వాళ్ళు బ్లైండ్‌గా ఫాలో అయిపోతారు. హ్మ్. వాళ్ళకేం తెలీదు. అయితే ఇంటికి రాగానే హ్మ్. పేరెంట్ ఎంత క్వాలిటీ టైమ్ పిల్లలకిస్తున్నారు హ్మ్. అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎంతవరకు పిల్లలతో కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్నారు. హ్మ్. ఎంతవరకు వింటున్నారు? ఈ రోజంతా ఏం జరిగింది క్లాస్‌లో? నిన్నెవరైనా ఇబ్బంది పెట్టారా? ఎవరైనా సాధారణంగా మనం హ్మ్. చూస్తుంటాం. నేను 2, 3 కేసులు చేశాను. హ్మ్. ఆ 2, 3 కేసెస్‌లో మనకి ఆ టైం కోవిడ్ తర్వాత ఆన్‌లైన్ క్లాసెస్ ఎక్కువుండేవి. రైట్. ఆన్‌లైన్ క్లాసెస్ ఉన్నప్పుడు ఈ క్లాసెస్‌లో భాగంగానే వాళ్ళు ఈ గ్యాప్ వచ్చినప్పుడు ఇంకేదో ప్రెస్ చేస్తూ ఉంటారు కదా! సోషల్ మీడియా. అవునవును. ఒకడు ఒక 28 ఇయర్స్ అతను ఈ పాపతో స్నేహం చేశాడు. హుహు. స్నేహం చేశాక ఆ పాపతో అవి ఇవి మాట్లాడి ఆహ్, "నువ్వు న్యూడ్‌గా కనిపించాలి" అని చెప్పాడు. అమ్మ ముందింట్లో మదర్ ఆఫీస్‌కెళ్ళిపోయేవారు. న్యూడ్‌గా కనిపించాలి అంటే ముందు ఆ పాప భయపడింది. లేదు లేదు ఏదో చెప్పింది. చెప్తే నెక్స్ట్ డే వాడు ఒక కాటన్ పెట్టుకొని నుదిటి మీద దానికి రెడ్ కలర్ పెట్టి వచ్చాడు. వచ్చి స్క్రీన్‌లోకొచ్చాడు. అదేంటి ఏమైంది? ఏమైంది అంకల్ అదో ఏదో చెప్పింది. అంటే "నువ్వు వద్దన్నావు కదా! నేను అప్‌సెట్ అయ్యి నేను యాక్సిడెంట్ చేసేసుకున్నాను." ఓహో! అంటే ఆ పాప చాలా ఏడుస్తూ షీ స్టార్టెడ్ ఓకే. ష్ సో, ఆహ్, ఎమోషనల్లీ తను అలా వీక్ చేసేసాడు. ఎమోషనల్లీ ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ బ్లాక్‌మెయిలింగ్. హ్మ్. సో, ఆ పాప అలా కనెక్ట్ అయ్యి కంటిన్యూయస్‌గా షీ స్టార్టెడ్ అనమాట. హుహు. ఈ ఎవ్రీ డే ఇలా చూపించటం, ఏదో చేయటం, హుహు. ఎక్కడికో రమ్మంటాడు. హ్మ్. ఈ రకంగా అదంతా ఎందుకు జరిగింది అంటే పేరెంటల్ కేర్. పేరెంట్ ఎంతసేపు వాళ్ళతో స్పెండ్ చేస్తున్నారు, ఏం జరిగింది? హ్మ్. ఆ రోజే ఆ అమ్మాయిలో ఉండే చేంజెస్ చూసి హ్మ్. ఆ మదర్ ఒకవేళ అడిగుంటే సాయంత్రం డల్‌గా ఉండే ఆ పాప ఇవన్నీ షేర్ చేసుకునేదేమో.
ఎగ్జాక్ట్లీ. ఇది పోక్సో కేసు రిజిస్టర్ అయింది. తర్వాత చాలా దూరం వెళ్ళింది ఈ కేసు. అయితే ఇవన్నీ ఆ పాపకి ఆఖరికి 7 మంత్స్ 9 మంత్స్ 7 మంత్స్ 1.5 ఇయర్ కౌన్సిలింగ్కి పంపాల్సి వచ్చింది. ఓకే. బికాస్ ట్రామాకి వెళ్ళిపోయింది, కంప్లీట్గా సైకలాజికల్ ట్రామాలోకి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. సో ఎమోషనల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా పేరెంటల్ నెగ్లిజెన్స్ అవుతుంది. అండ్ కొంతమందికి పేరెంట్స్కి అవేర్నెస్ ఉండదు, ఎడ్యుకేట్ వాళ్ళకి సరైన అవేర్నెస్ ఉండదు. సో పేరెంటల్ కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక పేరెంట్ మదర్హుడ్ తల్లి తండ్రులుగా మారే ముందే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, మ్యారిటల్ కౌన్సిలింగ్ అని మనం ఎలా చెప్తున్నామో పేరెంటల్ కూడా పేరెంట్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలి, డే 1 నుంచి పిల్లలకి మీరు ఏం చెప్పాలి, డూస్ అండ్ డోంట్స్. ఇవి చేస్తే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. నువ్వు కరెంటు వైర్ను పట్టుకుంటే షాక్ కొడుతుంది, పాము ఎదురుగా వస్తుంది, పాము ఎదురుగా నువ్వు వెళ్తే ఏమవుతుంది, పాము కాటేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లాగే ఏవి చేయకూడదు, ఏవి చెయ్యొచ్చు, ఏ టచ్ గుడ్ టచ్, అసౌకర్యంగా ఉండే టచ్ అనేటప్పటికి బ్యాడ్ టచ్ అనే విషయాలు పేరెంట్స్ ముందు తెలుసుకోవాలి. తర్వాత పిల్లలకి వాళ్ళు తెలియజేయాలి. అప్పుడు చాలా వరకు ఈ కేసులు తగ్గుతాయి. పేరెంట్స్ ఎలా తెలుసుకోవాలి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ఒక సైబర్ ఈ నేరానికి ఏదో పాల్పడుతున్నారు, ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది అని పేరెంట్స్కి ఇవ్వాల్సిన హింట్స్ ఏంటి? ఎవ్రీడే అమ్మా మనం పేరెంట్స్ అంటే ఒక పేరెంట్ అయ్యాక పిల్లలతో మనం స్పెండ్ చేసినప్పుడు వాళ్ళలో చేంజెస్ ఇమీడియట్గా మనం గమనించాలి. అంటే మనం నోటీస్ చేయగలుగుతాం. ఎందుకు ఈరోజు డల్గా ఉంది, మనం షాపింగ్ తీసుకెళ్తే అక్కడ తను ఏదో అడిగినప్పుడు కొనలేదు అనుకోండి, వెంటనే తను ఎలా ఉంటుంది, చాలా అలిగేస్తుంది, చాలా మొహం మార్చుకుంటుంది, నవ్వదు, హ్యాపీగా ఉండదు. సో ఇవన్నీ కూడా డే 1 నుంచే పిల్లలు పుట్టినరోజు నుంచే పిల్లల విషయంలో తల్లికి తెలుస్తుంది తండ్రి కన్నా. అలాంటప్పుడు తన పాపలో వచ్చిన చేంజ్ తను గమనించకపోతే ఆ పాప ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటుంది, వాళ్ళకి చెప్పాలని కూడా తెలియదు. వాళ్ళ మీద జరిగే సెక్షువల్ అబ్యూస్ కూడా మా కేసెస్లో అది సెక్షువల్ అబ్యూస్ అని తెలీదు, ఇదొక కూడా ఒక ఆట. మేము ఆడుకున్నాం, అంకుల్ పిలిచాడు, చాక్లెట్ ఇచ్చాడు, 10 రూపాయలు ఇచ్చాడు, 10 రూపాయలు చూపించి పిలిచాడు, ఇలా ఆడుకుంటే ఇంకో 10 రూపీస్ ఇస్తా అన్నాడు, వెళ్ళి ఆడుకుని వచ్చేసాం. ఆఫ్టర్ దట్ తనకి బ్లీడ్ అవ్వటం, అక్కడ చాలా రప్చర్ అవ్వటం, మిగిలినవన్నీ జరగటం వలన ఆ పాప డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటం, అప్పుడు తెలుస్తుంది సెక్షువల్ అబ్యూస్కి గురైందని. సో పిల్లలకి వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళకి ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది పేరెంట్ గమనించి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుంటేనే వాళ్ళు చెప్పగలుగుతారు. అదర్వైజ్ అది ఆ రోజు చెప్పరు వాళ్ళు. నా కేసెస్లో ఒక కేసులో ట్రైన్లో అమ్మ 2 minutes అబ్యూస్ చేశాడు ఒకడు. ఓకే. ఒక 9 ఏళ్ల పాపకి 2 minutes పెళ్లికి వెళ్ళి తిరుపతి నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు కడప దగ్గర ట్రైన్లో అబ్యూస్ జరిగింది. ఆ 2 minutes అబ్యూజు పాప చెప్పలేదు తల్లికి, అరిచింది. ఈ లోపల ఏదో జరిగింది అనుకుని పేరెంట్స్ ఆ పాపని తెచ్చేసుకున్నారు. అంటే వాష్రూమ్కి పాప వెళ్ళినప్పుడు రెస్ట్ రూమ్కి మదర్ వెళ్ళలేదు ట్రైన్లో. చాలా నెగ్లిజెన్స్ అక్కడ. అంటే పిల్లలు ఇక్కడే కదా వెళ్తారు కదా, పిల్లల్ని ఎక్కడ సెకండ్ కూడా వదలటానికి లేదు. సొంత ఇంట్లో మన ఓన్ బ్లడ్ రిలేషన్ తండ్రి దగ్గర కూడా వదలటానికి లేదు. సో బయలాజికల్ ఫాదర్ అబ్యూస్ చేసిన కేసులు 15 కేసులు చేసాం. బాబాయిలు, తాతయ్యలు, ఇలా రకరకాలు ఉంటాయి. ఆ ట్రైన్లో జరిగిన అబ్యూజు తర్వాత వచ్చేసింది, కూర్చుంది. నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ పాప స్కూల్ కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోయింది, చాలా డల్గా ఉంది. ఆ పాప వెళ్ళిన తర్వాత మదర్ ఆ వాష్రూమ్కి వెళ్ళి ఆ పాప బట్టలు తీద్దామని వెళ్ళినప్పుడు బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి బాత్రూమ్ నిండా. సో చూడండి, పిల్లలు చెప్పలేరు. ఆ పాప ఎలా ఉంది అనేది తల్లి మాత్రమే గమనించగలదు, తల్లి లేదా తండ్రి, ఇంట్లో ఇంకెవరైనా ఉంటే వాళ్ళు. అందువలన పిల్లల్ని ప్రతి క్షణం మనం గమనించాలి. అలానే పిల్లలు చాలా, ఇప్పుడు జనరేషన్స్ చూస్తున్నాం, చాలా యాక్టివ్. వాళ్ళకి 24 గంటలు తినడానికి తాగడానికి కూడా మనం మొబైలే ప్రొవైడ్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు వాళ్ళు స్క్రీన్స్లో ఏం చూస్తున్నారు, సోషల్ మీడియాలో వాళ్ళకి ఏం కనిపిస్తుంది, ఇవన్నీ కూడా పేరెంట్స్ తప్పులే. అందువల్ల పేరెంట్ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇప్పుడు ఇంపార్టెంట్. లేకపోతే తర్వాత ఎన్ని చేసినా ఆ పిల్లల మీద జరిగిన అబ్యూస్ నుంచి పిల్లలు బయటపడనే లేరు. అది వాళ్ళ మైండ్ మీద కాన్స్టెంట్గా ఉండిపోతుంది ఎన్ని కౌన్సిలింగ్స్ జరిగినా. అయితే మేడం, ఇప్పుడు పోక్సో అనే ఈ కేసు, సో ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఈ చట్ట ప్రకారం
కంప్లైంట్ అనేది ఆ పాప పేరెంట్స్ గాని, స్కూల్‌లో టీచర్స్ గాని, డాక్టర్స్ గాని ఎవరైనా ఇవ్వచ్చు కంప్లైంట్. ఎవరైనా ఇవ్వచ్చు. యాహ్! కంప్లైంట్ అనేవాళ్ళు లిస్ట్ ఆఫ్ విట్‌నెసెస్‌లో ఫస్ట్ వాళ్ళవుతారు. కంప్లైనెంట్ అవుతారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేటప్పటికి విక్టిమ్ గర్ల్ ఆర్ విక్టిమ్ బాయ్. ఓకే. పిల్లల మీద ఇద్దరిలో ఆడపిల్ల మీద జరిగిన, అబ్బాయి మీద జరిగిన వారు నెక్స్ట్ వారి స్టేట్మెంట్ వచ్చేటప్పటికి ఆడవాళ్ళు మాత్రమే రికార్డ్ చేస్తారు. పోలీస్ ఆఫీసర్ నాట్ లెస్ దాన్ ద ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద పోలీస్. ఎస్ఐకి తగ్గకుండా వారు ఆ పాప స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ పాపకి ఎక్కడ కంఫర్టబుల్లో, ఆ పాపకి బాగా తెలిసిన టీచర్ దగ్గర కంఫర్టబుల్ అనుకోండి, అక్కడికి వెళ్ళి రికార్డ్ చేయాలి ఈ పోలీస్ ఆఫీసర్. లేదా ఆ పాప పిన్ని దగ్గర కంఫర్టబుల్, లేదా అమ్మ దగ్గర కంఫర్టబుల్ అనుకోండి, అక్కడికే పోలీస్ వాళ్ళందరూ వెళ్ళాలి. వెళ్ళి అక్కడ నమోదు చేయాలి. మనకి చాలా దగ్గరలో పోలీస్ స్టేషన్స్ లో బిలో ద ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ లేడీస్ లేరనుకోండి, సబ్ ఇన్స్పెక్టర్ ఆ హోదాలో లేడీ లేరు. అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ గారు మేలైనప్పటికీ విమెన్ కానిస్టేబుల్ ఎవరైతే ఉంటారో వారిని అక్కడ కూర్చోబెట్టి వారితో రికార్డ్ చేయించవచ్చు. ఆ పాప అంటే ఎంతవరకు చెప్పగలుగుతుంది, వారు చెప్పనివి మాత్రం వీళ్ళు మెన్షన్ చేస్తే ఆ కేసులు పోతాయి. ఆ పాప నిజంగా తన విషయంలో ఏం జరిగింది, అబ్యూజ్ అనేది అక్షరాల తన మాటల్లో ఏం చెబుతుందో అవే మనం మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత తన స్టేట్మెంట్ అంతా కూడా మెన్షన్ అవుతుంది. ఆ టైంలో ఆమె ఒకవేళ సరిగ్గా చెప్పలేని పరిస్థితుల్లో ఒక కౌన్సిలర్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. సైకలాజికలీ తను చాలా సెన్సిటివ్గా ఉంటారు పిల్లలు ఆ టైంలో. సో అలాంటప్పుడు ఆ పాప స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు ఒక కౌన్సిలర్ కానీ, తనకి నచ్చిన టీచర్ కానీ ఎవరినైనా పక్కన కూర్చోబెట్టి ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అలానే ఆ స్టేట్మెంట్ అంతా కూడా వీడియోగ్రాఫ్ జరుగుతుంది. అయిన తర్వాత వీడియో చేస్తారు. ఎందుకంటే ఆ పాప ఏమేం చెప్తుంది అనేది కరెక్ట్గా అవన్నీ వచ్చాయా లేదా అనేది వీడియో ద్వారా జరుగుతుంది. అలానే ఈ పాప స్టేట్మెంట్ పోలీస్ వాళ్ళు రికార్డ్ చేసిన తర్వాత 164 సిఆర్పిసి స్టేట్మెంట్స్ అని మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తారు ఈ పాపని. జడ్జి గారి దగ్గర ఈ పాప మళ్ళీ తనకు జరిగిన ఈ ఏదైతే అబ్యూజ్ ఉందో దాని గురించి వెళ్ళి చెప్పొచ్చు. ఇవన్నీ ఎందుకంటే తర్వాత మళ్ళీ ఆ పాపకి ఎవరైనా బెదిరించి అవి లేదు, అబద్ధం, ఇది ఏం జరగలేదు అని చెప్పనీయకుండా మళ్ళీ జడ్జి దగ్గర కూర్చోబెట్టి ఈ పాప స్టేట్మెంట్ రికార్డ్ చేయటం జరుగుతుంది. అలానే ఎవిడెన్సెస్ కంప్లీట్ గా మనకి చాలా కేసులు పోవటానికి కారణం ఏంటంటే సరైన సాక్ష్యాధారాలు పోలీస్ వారు సేకరించలేరు. ఇప్పుడు సపోజ్ ఒక కేసు మేము చేసాం. ఆ కేసులో పైనింటికి టీవీ చూడటానికి వెళ్తూ ఉంటుంది ఆ పాప. అంకుల్ గళ్ళలుంగి వేసుకుని ఉన్నాడు. సో మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఎప్పుడైనా ఈ సాక్ష్యాలన్నీ సేకరించినప్పుడు ఆయన వేసుకున్న లుంగి ఇవన్నీ కూడా సేకరించాలి వాళ్ళు. మెడికల్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తారు. అలా అక్కడ టీవీ ఎలా చూసింది, సీన్ ఆఫ్ అఫెన్స్ అంటారు. ఇప్పుడు మనం సపోజ్ అక్కడ ఆ కార్నర్ బిట్ తీసుకుందాం, అక్కడ అఫెన్స్ జరిగింది. టీవీ ఇవన్నీ కూడా డ్రా చేయగలగాలి. అక్కడ అఫెన్స్ ఆ జరిగిన రూమ్ ఎలా ఉంది, ఎలాంటి బెడ్షీట్ ఉంది, ఆ బెడ్షీట్ని వీళ్ళు తీసుకుని తెచ్చారా లేదా, అలానే అతను వేసుకున్న వస్త్రాలు, ఏం డ్రెస్సులు వేసుకున్నాడు, ఏం లుంగి వేసుకున్నాడు, పాప వేసుకున్న బట్టలు, ఇవన్నీ కూడా ఇమీడియట్గా మెడికల్ ఫోరెన్సిక్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అలానే పాపని కూడా మెడికల్ చెకప్కి, అంటే ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్లో విమెన్ మన లేడీ డాక్టర్ దగ్గర ఎగ్జామిన్ చేయిస్తారు. సో అవన్నీ కూడా మన సాక్ష్యాధారాలుగా తర్వాత ఉపయోగపడతాయి. సో ఇవన్నీ అయ్యాక శిక్ష ఎలా ఉంటుంది? ఎవిడెన్స్ చెప్పిస్తారు. ఎవిడెన్స్ చెప్పడం కూడా పాప ఎక్కడ భయపడకుండా మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటారు. ఈ అంటే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఎవరైనా ఒకరు అంటే ఇవి చాలా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి. ఆ పాప సాక్ష్యం చెప్పేటప్పుడు కోర్టులో ఇంకెవరు ఉండరు. నార్మల్ గా 20 అడ్వకేట్స్ ఉంటుంటారు, క్లర్క్స్ ఉంటుంటారు, అటెండర్స్ ఉంటుంటారు, అంటే చాలా మంది ఉంటారు కదా. బట్ చిన్న పిల్లల మీద జరిగే అబ్యూజ్ ఇలాంటి వాటికి స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఎక్కడైనా స్పెషల్ కోర్టు లేనప్పటికీ అక్కడ జడ్జ్, ఆ పాప, ప్రాసిక్యూషన్ ఎవరైతే చేస్తున్నారో ఆ లాయర్ గారు, డిఫెన్స్ అడ్వకేట్ ఉంటారు. డిఫెన్స్ అడ్వకేట్ అంటే నేరస్తుడికి సంబంధించిన లాయర్. ఆ డిఫెన్స్ అడ్వకేట్ ఏదైతే క్వశ్చన్ ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్స్ వేయటానికి లేదా అమ్మాయికి,
అతను ఏం వేయాలనుకుంటున్నాడో ప్రశ్నలు అవి జడ్జి గారికి చెప్తే ఆ జడ్జి మేడం, ఓహో! సాధారణంగా విమెన్ జడ్జెసే ఉంటారు, హుహు. ఆ విమెన్ జడ్జ్ ఆ పాపని క్వశ్చన్ చేస్తారు. హుహు. అమ్మా, ఇది ఈ లాయర్ అంకుల్ ఇలా అడుగుతున్నారు, ఏం జరిగింది, ఏమైంది, నీకేమైనా భయం వేసిందా, ఎవరైనా వచ్చారా, ఇలా అడుగుతారు. హుహుహు. అడిగితే ఆ పాప చెప్పిన ఎవిడెన్స్ని ఆధారంగా చేసుకుని శిక్షింపబడతారు ఓకే. నేరస్తుడు. హ్మ్. మేడం, మీరు చాలా మందిని కౌన్సిలింగ్ చేశారు. మీరు చాలా కేసెస్ అయితే చూసుంటారు గదా! సో, అలాంటి వాటిల్లో మీకు చాలా బాగా గుర్తుండిపోయే అంటే మీరు ఇంకెప్పుడు మర్చిపోలేను అనే కేసులేమన్నా ఉన్నాయా? చాలా కేసులు ఉన్నాయండి ఈ పోక్సో చట్టం పరిధిలో వచ్చిన కేసులైతే. అయితే ఇందులో నేనున్నప్పుడు 107 వరకు కన్విక్షన్స్ రావటం జరిగింది. ఏ కేసు గుర్తుంది అంటే నేను చెప్పలేకపోవచ్చు. 1800 కేసెస్ చేశాను నేను. హుహు. ప్రతి కేసు కూడా మనసుని కలిచివేసే కేసెస్. ఒక కమ్యూనిటీలో భార్య ఖుల్లా తీసేసుకుంది, విడాకులు తీసేసుకుంది. భర్త మాత్రం రిపీటెడ్‌గా వచ్చి 9 ఏళ్ల పాపని రిపీటెడ్‌గా మదర్ చూస్తుండగా అబ్యూజ్ చేసేవాడు. అంటే అత్యాచారం చేసేవాడు. విండోలోంచి, అంటే మదర్‌ని ఒక రూమ్‌లో పెట్టి తలుపేసేసి, ఆ విండో ఉండేది ఫ్రంట్ రూమ్‌కి, వాళ్ళ నెక్స్ట్ రూమ్‌కి. ఆ రూమ్‌లోంచి ఆమె చూస్తూ ఉండేది. బట్ ఎంత నిస్సహాయత అంటే తలుపు తీసుకొని బయటకి రాలేదు. ఆఖరికి షీ యూజ్డ్ టు షౌట్ అన్నమాట. అరుస్తూ, అరుస్తూ ఉంటే పక్కింటి వాళ్ళొచ్చి ఒకసారి ఆ అమ్మాయిని రెస్క్యూ చేసి పోలీస్ స్టేషన్‌లో అప్పగించడం జరిగింది. అంటే సొంత తండ్రి. సో, ఈ రకంగా బయోలాజికల్ ఫాదర్ అనేవాళ్ళు, సొంత ఫాదర్ అబ్యూజ్ చేసిన కేసులు దగ్గర దగ్గర 29 కేసెస్ చేశాను నేను. హ్మ్. అలానే ఒక ఆటో మనం చూస్తూ ఉంటాం. మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్. హ్మ్. పిల్లలు స్కూల్స్‌కి బసెస్‌లో వెళ్తారు. అవును. ట్రైన్స్ మన ఆటోల్లో. దగ్గర ఉండదు హ్మ్. గానీ ఆటోల్లో వెళ్తూ ఉంటారు. అలానే కొంతమంది పక్కింటి అంకుల్ డ్రాప్ చేస్తానని స్కూటర్ల మీద వాటి మీద తీసుకెళ్ళి అబ్యూజ్ చేసిన కేసులున్నాయి. ఆ రకంగా ఆటోలో ఒక 8 మంది పిల్లల్ని తీసుకెళ్ళే ఆటో డ్రైవర్ ఒక ఇంటి నుంచి తన అక్కని, తమ్ముడిని, ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్తాడు. ఒక ఐదో సంవత్సరం తమ్ముడికి. హ్మ్. ఆ తమ్ముడిని చంపేస్తానని బెదిరిస్తూ పాపని 6 నెలల పాటు అబ్యూజ్ చేశాడు. ఓహ్! ఆ కేసులో కూడా అతనికి 12 ఏళ్ల జైలు శిక్ష పడింది. హుహు. బట్ ఆ జైలు శిక్ష మాకు హ్యాపీనెస్ ఇవ్వదు. ఆ పాప ఈ 6 నెలల పాటు ఎంత అనుభవించిన మానసిక క్షోభ. క్షోభ అనుభవించి ఉంటుంది. ఎందుకంటే చిన్న పాప, తనకేం జరిగిందో తెలీదు. తల్లికి చెప్పితే నమ్ముతుందో లేదో తెలీదు. తల్లి తిడుతుందేమో అనే భయం, తండ్రికి చెప్పుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ పాప 6 నెలల పాటు ఆ బాధను భరిస్తూ ఆఖరికి ఒక రోజున తల్లితో, "నేను ఈ ఆటోలో వెళ్ళనమ్మా" అని గొడవ చేస్తే తల్లి కొడుతుంది. హుహు. "ఎందుకు వేషాలేస్తున్నావు? నేను ఈరోజు కార్‌లో దింపలేను. నాన్న దింపలేరు. నాన్న బిజినెస్ చేస్తున్నారు. ఆయన షాప్ ఓపెన్ చేయాలి" అంటూ. అప్పుడు ఆ పాప చెప్తుంది, "అమ్మ, ఆటో అంకుల్ నన్ను ఎవ్రీ డే అత్యాచారం చేస్తున్నాడు. నన్ను హారాస్ చేస్తున్నాడు. నేను అరిస్తే తమ్ముడిని చంపేస్తానంటున్నాడు." హ్మ్. చూడండి ఎట్లాంటి కనెక్షన్, ఎంత సెన్సిటివ్. అంటే ఆ చిన్న బాబుని ఎక్కడ చంపేస్తాడో అని ఆ పాప వాడికి సరెండర్ అయిపోయినట్టే లెక్క, ఇంకేమీ. అంటే ఎంత వల్నరబుల్ కండిషన్. హ్మ్. అండ్ ఈ మిగిలిన 5 పిల్లల్ని వాడు చాక్లెట్స్ ఇచ్చి పంపించేసేవాడు. బయటకి మాత్రం ఆటో వాడు చాలా మంచివాడిలా నటించాడు. అంటే ఇది ఒక ప్రొఫెషన్ గురించి, ఒక ఆటో వాళ్ళ గురించో, బస్సు వాళ్ళ గురించో అని కాదు. చెప్పటం కాదు. హ్మ్. బట్ చెడ్డవాళ్ళు అనేవాళ్ళు ఏ రూపంలో వస్తారో మనకు తెలీదు. ఎగ్జాక్ట్‌లీ. అందువల్ల పేరెంట్స్ అనేవాళ్ళు ప్రతి క్షణం వాళ్ళ పిల్లల్ని ఎవరితో పంపిస్తున్నాం? చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడికి పంపిస్తున్నాం? హ్మ్. వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి ఎలా వెళ్తున్నారు? ఇంటి నుంచి స్కూల్‌కి ఎలా వస్తున్నారు? అనే విషయం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ మధ్య నేను 'సరస్వతి' అనే ఒక మూవీ చూసాను. హ్మ్. వండర్‌ఫుల్. అంటే ప్రతి ఒక్కరూ ఆ మూవీ చూడాలి. హుహు. ఒక చిన్న పాపకి జరిగిన సెక్షువల్ అబ్యూజ్. ఆ తర్వాత ఆ అమ్మాయి పెద్దయ్యాక కూడా ఆ కాన్సిక్వెన్సెస్ ఎలా వెంటాడతాయి అనేది చాలా బ్యూటిఫుల్‌గా డైరెక్టర్ చూపిచ్చాడు. హుహు. సో, కంపల్సరీగా ప్రతి పేరెంటు, ప్రతి ఒక్కరికి అవేర్‌నెస్ ఉండాలండి. హ్మ్. ఎందుకంటే మన పక్కింటి వాళ్ళ పాపకి ఈరోజు జరిగింది. రేపొద్దున మన పిల్లలకే జరగొచ్చు. సో, అందువలన అవేర్‌నెస్ లేనప్పుడు ఎలాంటి ప్రమాదాలకి లోనవుతారా? కొంతమంది చూస్తుంటాం. అమ్మ 4కి బయట తాళం పెట్టుంటుంది. ఆ గట్టు మీదొచ్చి "నువ్వు స్కూల్ నుంచి వచ్చేసి కూర్చో" అని తల్లి చెప్పేసి వెళ్ళిపోతుంది. హుహు. ఆ గట్టు మీద కూర్చున్న ఆ పాపని పక్కింటి అంకుల్ తీసుకెళ్ళి 6 ఏళ్ల పాపని అబ్యూజ్ చేసిన సంఘటనలున్నాయి. సో, ఇలా ఒక్కటి కాదు చెప్తూ వెళ్తే వందలు. నంబర్ ఆఫ్ కేసెస్ అండి. ఇంకొకటి నేను చాలా పదే పదే చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, స్కూల్స్‌లో చాలామంది మనకి పెన్సిల్స్ ఇవ్వటం,
పెన్స్ ఇవ్వటం, బుక్స్ ఇవ్వటం అలా వస్తుంటారు. వాళ్ళని ఫిలాంథ్రఫిస్టులు అంటారు. అంటే ఏదో సహకరించటానికి ఏదో దాతలాగా వచ్చి ఇస్తుంటారు గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ. అలా వచ్చిన ఒక 73 ఏళ్ల వ్యక్తి 2 పాపల్ని ఇంటికి పిలిచేవాడు. నేను ఫైనాన్షియల్గా మీకు బుక్స్ కొంటానమ్మా, మంచి మంచి కలర్ పెన్సిల్స్ కొంటాను అని. ఇంటికి పిలిచి ఒక పాపని ఎక్కడికో పంపించి మార్కెట్కి, రెండో పాపని అబ్యూస్ చేసేవాడు, సెక్షువల్ అబ్యూస్ చేసేవాడు. సో అలా అబ్యూస్ చేసిన కారణంగా 13 ఏళ్ల పాప ప్రెగ్నెంట్ అయింది. ఆ కేసులో మేము ఏమీ న్యాయం చేయలేకపోయాం. నేను చాలా ఫైట్ చేశాను. ఏమైందంటే ఏదైనా ఒక కేసులో నేరస్తుడు బతికి ఉంటేనే ఆ పాపకి న్యాయం జరుగుతుంది. ఓకే. నేరస్తుడు చనిపోయినప్పుడు ఎవరి మీద కోర్టు విచారణ చేస్తుంది? అవును. సో అలాంటి పరిస్థితుల్లో కూడా మేము గొడవ చేసింది ఏంటంటే అలాంటి పిల్లలకి అట్లీస్ట్ కాంపన్సేషన్స్ ప్రొవైడ్ చేయమని. అలాంటి కేసులు మూసేస్తారు. ఓకే. అంటే ఇంకా అది క్లోజ్ అయిపోతుంది అలాంటి కేసెస్. ఎందుకంటే ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో అతనే చనిపోయాడు. సో ఇంకా ఆ కేసు చేయటంలో అర్థం లేదు అని ఉంటుంది. చట్టాల్లో అలాంటి మార్పులు కూడా రావాలి. ఇన్ కేస్ ఆ పాప 13 ఏళ్ల పాప ఒక కొడుక్కి జన్మనిచ్చి ఆ బాబుని ఇప్పుడు పెంచుతోంది. ఓ చూడండి ఆ అమ్మాయి ఎంత పాథటిక్ కండిషన్. సో అసలు. ఇలాంటి కేసులు నంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. అందువలన మన స్కూల్స్ లో గానీ ఆన్లైన్ లో పరిచయమైన ప్రతి ఒక్కరు మంచి వాళ్ళు కారు. గేమింగ్ లో కూడా కొత్త కొత్త Yes. వాళ్ళు. గేమింగ్ అలానే మనం సైబర్ క్రైమ్స్ కిందకు వస్తే చాలా మంది ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు పిల్లల్ని. ఏంటి ఇప్పుడు మదర్ అండ్ ఫాదర్ ఎప్పుడు జాగ్రత్తలో మంచో చదువుకోండి అనో బుద్ధులో నీతిలో చెప్పటమే జరుగుతుంది. బట్ మనకి ఇలాంటి పెర్పెట్రేటర్స్ అంటుంటారు. అంటే ఈ మనం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎలాగో పిల్లల్ని పాడు చేసే వాళ్ళు కూడా అలాగే కదా. వీళ్ళందరూ ఏం చేస్తారు, పిల్లలు చాలా ఈజీగా పడిపోతారు. వాళ్ళకి రకరకాల ఈ బులియింగ్ అంటుంటాం, వాళ్ళకి అనేక రకాలైన ఆశలు చూపిస్తారు. చూపించి వాళ్ళని ఎక్కడికో రమ్మంటారు. అలా పార్క్స్కి వెళ్ళి అబ్యూజ్ అయిన పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఆన్లైన్లో ఈ ఫేస్ టైం ఒకటి ఇప్పుడు మనకి చాలా ఎక్కువైపోయింది. చాలా ఆ ఫేస్ టైంలో మనం చూస్తాం కంప్లీట్గా వీళ్ళు నేకెడ్గా వాళ్ళు వీడియోస్ తీసుకుంటుంటారు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టేస్తాం, నువ్వు పలానా దగ్గరికి రా. సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరా పార్క్ రా అంటారు. రాకపోతే ఈ వీడియోస్ అన్ని కూడా నేను సోషల్ మీడియాలో పెడతానంటారు. లేదా మీ మమ్మీ డాడీకి చూపిస్తామంటారు. లేదా నీ ఫ్రెండ్ సర్కిల్లో చూపిస్తామంటారు. ఈ రకంగా భయపెట్టి కూడా పిల్లల్ని లొంగ తీసుకున్న కేసులు చాలా ఉన్నాయి. అయితే మేడం ఇప్పుడు చూస్తే చిన్న చిన్న పిల్లల్ని ఇంత దారుణంగా అబ్యూస్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇంత క్రూరత్వం వాళ్ళకి ఎలా వస్తుంది? అసలు అంత వాళ్ళ బ్రెయిన్ చెడిపోవడానికి కారణం ఏంటి? సో అంటే క్రూరత్వం బై బర్త్ ఎవరు కూడా చెడ్డవాళ్ళు కారండి. పుట్టుకతో ఎక్కడ వాళ్ళ అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకేలా ఉంటారు. మనం చెప్తుంటారు భగవంతుడు సమయం అనేది అందరికీ సమానంగా ఎలా ఇచ్చాడో మామూలుగానే పుడతారు. కాకపోతే వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళని మనం చూస్తుంటాం. కొంతమంది పిల్లలు అబ్బాయిలను చూస్తే స్కూల్స్లో చాలా సార్లు వాళ్ళకి బాడీ షేమింగ్ అంటూ ఉంటాం, బులియింగ్ అంటూ ఉంటాం. ఇలానే మేము ఈ రకంగా అనేక రకాలైన సర్కాస్టిక్ వాళ్ళని వ్యంగ్యంగా అనేక రకాలైన ఏమంటాం అంటే మనం వాళ్ళని హీనపరచటం, హ్యూమిలియేషన్ అంటాం. ఆ రకంగా చేసిన ప్రతిసారి కూడా వాడికి రివెంజ్ స్టార్ట్ అవుతుంది. ఏదో చెయ్యాలి, మనల్ని ఇలా చేస్తున్నారు కదా, మనం ఎందుకు ఇంకా ఏదైనా చేయకూడదు అని కూడా వస్తుంది. అలానే బ్రోకెన్ ఫ్యామిలీస్, వాళ్ళు ఈ తల్లిదండ్రుల మధ్య ఉండే సఖ్యత లేనప్పుడు ఆ గొడవలు ఆ తగువులు చూసి పెరగటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి జరిగినప్పుడు కూడా ఆ పిల్లలు సైకలాజికల్ గా ప్రాపర్ వేలో పెరగరు. సో అలాంటప్పుడు ఆ పిల్లల పెంపకంలో అంటే ఒక రాంగ్ డైరెక్షన్ లో వాళ్ళు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళ బ్రెయిన్ కూడా తప్పు దోవలో వెళ్ళొచ్చు. అంతేకాకుండా మనం చూస్తుంటాం ఇప్పుడు మీడియా, నాట్ ఓన్లీ మీడియా, సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాలో వాళ్ళ చేతిలో అరచేతిలో వైకుంఠం లాగా మనకి మొబైల్ ప్రపంచాన్ని చూపిస్తుంది. అందులో మంచి ఎవరు చూస్తారు? మీకు నేను చిన్నపిల్ల అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్కి చైర్పర్సన్ చేశాను. 17 years జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్కి వాడాను. అక్కడ మీరు చూస్తే రోడ్డు మీద స్ట్రీట్ చిల్డ్రన్ పట్టుకున్నప్పుడు వాడి చేతిలో ఉండే మొబైల్లో హౌ టు రేప్ ఏ విమెన్, హౌ టు రేప్ ఏ గర్ల్, ఇలాంటివి కూడా వీడియోస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ రోడ్డు మీద ఉండే డ్రగ్ అడిక్షన్ కూడా దీనికి మనం చూస్తే మన ఎరేజ్ చేయడానికి వాడే వైట్నర్ ఉంటుంది కదండి,
అది కూడా డ్రగ్గే. అది పీల్చి మత్తుకు లోనై పిల్లలు ఇలాంటివన్నీ చూసి అండ్ కొంతమంది ఈ డ్రింక్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మేబీ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. అందువల్ల ఈ పిల్లలకి ప్రొవోక్ చేస్తారు. ఒరేయ్ ఇలా చేయొచ్చు, ఇలా చేస్తే మంచిది. ఈ రకంగా ఎంతమంది పిల్లలు మనకి జువెనైల్ కాన్ఫ్లిక్ట్ విత్ లాలో వాళ్ళ పిల్లలు ఈ అబ్జర్వేషన్ హోమ్స్కి తేవటం జరుగుతూ ఉంటుంది. సో నేరం అనేది బై బర్త్ రాదు, పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ళ పియర్ గ్రూప్ ఎలాంటి సహవాసం అంటుంటాం, ఎలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు, ఎలాంటి సర్కిల్లో మూవ్ అవుతున్నారు. మెయిన్ మనం చూసామంటే అండి ఈ కిళ్ళి బడ్డీస్, టీ కొట్లు, హాట్ స్పాట్స్ అంటుంటాం. ఒకసారి మేము ఇవన్నీ కూడా చాలా రైజ్ చేసాం. ఇలాంటి హాట్ స్పాట్స్ అన్ని పోలీస్ ముందు ఐడెంటిఫై చేయగలగాలి. ఎక్కడైతే ఇలాంటివి ఉన్నాయో స్మోక్ చేయటము, డ్రగ్ అడిక్షను, ఇవన్నీ కూడా బయటపడతాయి. వాళ్ళే నేరస్తులు. అండ్ ఒకసారి నేరం చేసిన తర్వాత వాడికి సరైన కౌన్సిలింగ్ మనకు ఆ సిస్టమ్ లేదు. ఎందుకంటే మీరు ఇంకో కేసు కూడా వినే ఉంటారు. ఒక కళ్ళు కాంపౌండ్లో 6 ఏళ్ల పాపని ముందు 3 కేసుల్లో అతను ముద్దాయి, అతన్ని రిలీజ్ చేశారు బెయిల్ మీద. రిలీజ్ చేసిన నెక్స్ట్ డే ఈ 6 ఏళ్ల పాపని రేప్ చేసి చంపేశాడు. సో ఆల్రెడీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ విషయంలో మరి సిస్టమ్ అనేది ఎలా పనిచేయాలి, వాళ్ళని ఎలాగా అంటే ఎంతవరకు తీసుకురాగలగాలి సొసైటీలో. యాంటీ సోషల్ ఎలిమెంటే కదమ్మా. వాడిని తీసుకొస్తే ఏమవుతుంది, ఓ బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టే పచ్చగా ఉండే కుటుంబాలు పాడైపోతాయి కదా. చిన్న పిల్లల్ని వాడు టార్గెట్ చేస్తాడు. ఎందుకంటే పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తే వాడు బయటపడిపోతాడు. చిన్న పిల్లలు భయపెట్టచ్చు. సో చిన్న పిల్లల మీద మెయిన్ ఇలాంటి నేరాలు జరగటానికి కారణం ఏంటంటే ఆల్రెడీ నేర చరిత్రలో ఉండే వాళ్ళే ఇవి ఎక్కువగా చేయటం జరుగుతుంది. అలానే నైబర్హుడ్ విత్ ఇన్ ద ఫ్యామిలీ కూడా చిన్నపిల్లల మీద నేరాలు చేస్తారు. అండ్ విత్ ఇన్ ద నైబర్హుడ్ కూడా ఎక్కువగా ఇలాంటి నేరాలు చేయటం, పిల్లల్ని అబ్యూస్ చేయటం జరుగుతుంటుంది. వాళ్ళు ఇవి ఏవి చెప్పకుండా ఉండాలంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినో చంపేస్తామంటారు, పేరెంట్స్ని చంపేస్తామంటారు, లేదా చాక్లెట్స్ ఇవ్వటం, సోషల్ మీడియా, ఇలాంటి అనేక రకాలైన ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేయటం. ఈ నెక్స్ట్ మనం ఇప్పుడు సైబర్ క్రైమ్స్, వాళ్ళ పోర్న్ వీడియోస్ వాళ్ళవి మార్ఫింగ్ చేసి వాళ్ళ ఫేసెస్ మార్చి వేరే వాళ్ళ బాడీ, నేకెడ్ బాడీ, ఇలాంటివన్నీ వాళ్ళు క్రియేట్ చేసి ఆ మార్ఫింగ్ చేసిన ఫొటోస్ ద్వారా కూడా ఈ పిల్లల్ని బెదిరించడం జరుగుతుంది. వాళ్ళు రిపీటెడ్గా వెళ్ళిపోతారు పిల్లలు, భయానికి, ఫ్యామిలీకి ఏమైపోతుందో అనే భయానికి. సో చట్టం ఎంత కఠినతరమైన శిక్షలు వేసినప్పటికీ చట్టం వరకు మనం తీసుకెళ్ళగలగాలి. మరి ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అంటే ఈ ఘటనలు జరిగిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద ఇవంతా ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? డెఫినెట్గా అండి, చాలాసార్లు మనకి సైకాలజిస్టులు, సైక్రాటిస్టులు ఒక మాట చెప్పొచ్చు, మేము కౌన్సిలింగ్ చేసాం, 6 months తర్వాత నార్మల్ అయిపోతారు, 8 months తర్వాత నార్మల్ అయిపోతారు అని. 100% నేను కూడా సైకాలజిస్ట్ని కాదు. ఎందుకంటే ఆ ప్రభావం అనేది సబ్ కాన్షియస్ మైండ్లో ఉండిపోతుంది. అంతవరకు ఎందుకు, మీ చిన్నప్పుడు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మీకు గుర్తులేవా? ఖచ్చితంగా. నా చిన్నప్పుడు నేను ఇప్పటికీ మర్చిపోలేదు. సో ఎప్పుడు కూడా మంచివి గుర్తుండే కన్నా తన మీద జరిగిన అబ్యూస్, పడిపోయి చాలా పెద్ద దెబ్బ తగిలింది, అది గుర్తుంటుంది. అమ్మమ్మ కొన్న పట్టులంగా గుర్తుండదు. సో ఎప్పుడైనా కూడా నెగటివ్ ఆ మనిషికి ఇచ్చే ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. వాళ్ళ మీద జరిగిన అందులో ఇలాంటివి చాలా బాధాకరమైంది. ఒకరు అసౌకర్యంగా టచ్ చేయటం కానీ, బాడీని టచ్ చేయటం, వాళ్ళ బాడీ ఇది కూడా ఒక ఇందులో ఒక పార్టే. అబ్యూజ్, సెక్షువల్ అబ్యూజ్ అనేది పిల్లల పార్ట్లు, పిల్లల ప్రైవేట్ పార్ట్లు టచ్ చేయటం ఒకటైతే, ఈ పర్పరేటర్ ఎవరైతే ఉన్నారో వాడి ప్రైవేట్ పార్ట్స్ పట్టుకునేలాగా చేస్తూ ఉంటారు. అది కూడా ఒక భాగమే ఈ చట్టంలో నేరం, అంటే నేరం అతని మీద పెట్టడానికి. సో అవన్నీ కూడా ఒక జుగుప్స్ కదమ్మా, ఒక అంటే ఎంత హేట్ అనిపిస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా ఎలా మర్చిపోతారు, కానీ బయటకు చెప్పలేరు. ఆ ఫోబియా అనేది డెవలప్ అయిపోతుంది ఆ పిల్లలకి, లైఫ్ లాంగ్ ఉంటుంది. అందుకే నేను చెప్పాను సరస్వతి మూవీ చూడమని. ఆ మూవీలో చాలా చక్కగా చూపించారు ఆ బేబీ మీద జరిగిన ఆ ఇంపాక్ట్ తనని ఎంతవరకు తీసుకెళ్ళింది అనేది చాలా బాగా చూపిస్తాడు ఆ మూవీలో. సో చాలా మూవీస్లో మనకు చెప్తున్నారు. కాకపోతే పేరెంట్స్, నేను 100% చెప్పేది ఒకటే, పేరెంట్స్ మారనంత కాలం పిల్లలు జరుగుతూనే ఉంటాయి. మీరు అంటే ఇంకొక మాట వాడతాను, పేరెంట్స్ కోపం వస్తుందేమో, ధృతరాష్ట్ర ప్రేమ
ఓకే. వాళ్ళ పిల్లలు తప్పు చేయరు. వాళ్ళ పిల్లలకి అన్నీ తెలుసు. మా అమ్మాయికి అన్నీ తెలుసు. ఇప్పుడు జంజి. వాళ్ళు చాలా లేటెస్ట్ ఇప్పుడెంత ఈ జనరేషన్ ఏంటి? మా అమ్మాయి చాలా తెలివైంది. మా అమ్మాయికి ఆ! ఏం కాదు. కాదు. మీకు ఆ మధ్య మీరొక ఇది పబ్‌లో జరిగిన ఇన్సిడెంట్ తెలుసు కదా! వినే ఉంటారు కదా! లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్. అవును. సో, చాలా తెలివైన అమ్మాయి. ఎందుకలా చేసింది? తనకు తెలీదా ఏం జరుగుతుందో? సో, ఇలాంటి ధృతరాష్ట్ర ప్రేమలతో నా కూతురు చాలా మంచిది. నా కూతురు గ్రేటు. ఫ్రీడమ్ నా ఇవ్వాలి. కొడుకు పబ్‌లోకి చాలా గ్రేట్. వెళ్ళిపోతారు. ఫ్రీడమ్ ఇవ్వండి. దుర్వినియోగం చేసుకోవాలా? చేసుకోకూడదా? అన్నది కూడా నేర్పించండి. అందుకే చెప్తాం ఫస్ట్ డే నుంచే పిల్లల ఫస్ట్ డే నుంచే డూస్, డోంట్స్. ఈ ఈ పని చెయ్యొచ్చు. నీకు చాలా గ్రేట్ అంటారందరూ. ఆ పని చేస్తే చాలా బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అబ్బాయిలకి కూడా ముఖ్యంగా చెప్పాల్సింది ఇంటర్మీడియట్ తర్వాత నువ్వు ప్రేమ, ప్రేమ అని ఒక ఆడపిల్లని తీసుకుని వెళ్ళిపోయావంటే నీ జీవితం అంతా జైల్లో ఉంటావు. 10 ఏళ్ళు 4, 5 కేసులు నేను చేశానండి. 22 ఏళ్ల వాడికి 10 ఏళ్ళు జైలు శిక్ష. 32 ఏళ్ల వరకు జైల్లో ఉంటాడు. ఇంకా అబ్బాయి ఫ్యూచర్ ఏది? యంగ్ ఏజ్ అంతా జైల్లోనే కదా. ఫ్యూచర్ ఏది? ఎందువలన? మమ్మీ అమ్మకి తెచ్చి పరిచయం చేస్తే ఓ చాలా మంచి పని చేస్తా అమ్మాయి బాగుందిరా. ఇదా మీరు చెప్పాల్సింది? వద్దు నాన్న టైం ఉంది. డెఫినెట్ గా నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంది కానీ బట్ దర్స్ అ టైం. పాప 18 ఇయర్స్ కంప్లీట్ అవని. ఇప్పుడు మనకి కొత్తగా బిల్ కూడా వచ్చింది. 21 ఇయర్స్ అమ్మాయిలు కూడా మ్యారిటల్ ఏజ్ చేయమని 2021లో వచ్చింది. ఇంకా పార్లమెంట్ లో అంటే మనకి ఇంకా ఇంకా bill, జరుగుతుంది చర్చ. రాలేదు. సో 21 ఇయర్స్ అంటే ఆ అమ్మాయి 21 ఇయర్స్ వరకు అబ్బాయి ఆగాలి. ఆ అబ్బాయికి ఆ అవేర్నెస్ ఇవ్వాలి పేరెంట్. అరే బాబు నువ్వు ముందు జాబ్ సంపాదించుకో, లవ్ మ్యారేజ్ చేసుకో, కానీ యూ హ్యావ్ టు మెయింటైన్ సర్టెన్ లిమిట్స్. అది చాలా ఇంపార్టెంట్. నీ జీవితం చాలా ప్రెషస్. అది నేర్పించాలండి. నీ జీవితం విలువైంది. నీ జీవితాన్ని ఇలా చిన్న చిన్న వాటికి పాడు చేసుకోవద్దు అనేది పేరెంట్ చెప్పినప్పుడు, పేరెంట్స్ మాట వినకపోతే మామ ఉంటారు, ఇంకెవరు ఉంటారు. వాడికి ఎవరి మాట అయితే గురి కలుగుతుందో అలాంటి వాళ్ళ చేత ఆ పిల్లలకి చెప్పించగలిగితే, అబ్బాయిలు చాలా మంది కేసెస్లో పడి జైల్లో ఉండరు. వాళ్ళ ఫ్యూచర్ పోతుంది కదా. వాడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు అనుకోండి, నెక్స్ట్ అబ్రాడ్కి వెళ్ళలేడు. క్రిమినల్ కేసు పడితే ఏ జాబ్ రాదు. ఇవన్నీ కూడా మనం చెప్పాలి అమ్మాయిలకి. ఈ పోక్సో కేసెస్లో ఈ కట్టలన్నీ కూడా ఏవైతే ఫైల్స్ ఉంటాయో ఇవన్నీ డిస్ట్రాయ్ చేసేస్తాం. అన్ని డిస్ట్రాయ్ అయిపోతుంది. జేజేలో జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్లో కూడా ఆ అబ్బాయిల మీద ఏ కేసెస్ అయితే నమోదు చేయబడతాయో ఇవన్నీ కూడా కేస్ ఫైల్ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. వాళ్ళకి స్టిగ్మా రాదు. బట్ ఆఫ్టర్ 18 ఇయర్స్ ఆ పిల్లలు ఏ నేరం చేసినా అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఆ విషయం మీద తప్పనిసరిగా పేరెంట్స్ అవేర్నెస్ తెచ్చుకోవాలి. పేరెంట్స్ పిల్లలకి అవేర్నెస్ ఇవ్వాలి. చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఎందుకంటే ఎంత మంచి విషయాలు చెప్పారంటే, ఇప్పుడు చాలా చట్టాలు అయితే ఉన్నాయి. అందులో పోక్సో అన్నమాట. అంటే ఈ చట్టం అంటే ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియదు. సో మనకి చుట్టుపక్కల మీరు చెప్పిందే చూసుకుంటే వందల కొద్ది కేసులు, మీరు వేల కొద్ది కేసులు చూశారు. సో చుట్టుపక్కలే ఉన్నారు కీచకులు. పిల్లల్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఇలాంటి చిన్న చిన్న విషయాలు పేరెంట్స్ తప్పకుండా తెలుసుకోవాలి అండ్ పిల్లలకి చెప్పాలి. ఫ్రీడమ్ అంటే ఓన్లీ ఇంకా అన్నీ ఇచ్చేయడం కాదు, దాంట్లో కూడా డూస్ అండ్ డోంట్స్ కూడా ఉంటాయని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.